నమస్తే వెల్కమ్ టు థీమ్ రివ్యూస్ పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో కమిటీ కుర్రాళ్ళు మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా తప్పేసి లేటెస్ట్ పెట్టుకోండి. సో బై మూవీ ఏంటంటే అవి సింపుల్గా ఏం లేదు. కమిటీ కుర్రాళ్ళు అంటే ఒక ఊరున్న ఏమంటారు నార్మల్గా మన యూత్ ఉంటారు కదా వాళ్ళే అనుకోవచ్చు. సో వాళ్ళు కమిటీ కుర్రాళ్ళు ఎలా అయ్యారు అండ్ ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఎలా పార్టిసిపేట్ చేసిర్రు, వాళ్ళ లైఫ్ ఉన్నప్పటి లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఒక ఇన్సిడెన్సెస్ వల్ల వీళ్ళ జీవితాలు ఎలా మారిపోయినాయన్న దాని మీద కాన్సెప్ట్ మీద తీసుకున్న మూవీ. మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 36 minutes డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఈజీగా ఎంజాయ్ చేస్తారు. మన నిహారిక వారు ఉన్నారు కదా, నాగబాబు గారు కూతురు తీసిన మూవీ ఇది. దీంట్లో ఒక సాంగ్లో కూడా ఆమెకు ఒక గెస్ట్ రోల్ లాగా కూడా వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత చూసుకుంటే మాత్రం ఈ కొంత చిన్న చిన్న యూట్యూబర్స్ ఉన్నారు కదా, అతను 2-3 కూడా ఇలా కనిపించారు. బాగుంది నేనైతే ఎంజాయ్ చేసినాను. అంటే ఊళ్ళో ఒక జాతర జరిగే టైంలో మన వాళ్ళు చేసే సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళ లైఫ్ తిరిగిపోతానే బేసిస్ మీద ఉంది. కానీ ఫీల్ గుడ్ మూవీ. చిన్నప్పుడు ఎలా 90s కిడ్స్ అంటారు కదా, ఆ 90s కిడ్స్ 90s వైబ్స్ అయితే చూపించారు. అంటే ఈవెన్ దో నేను తెలంగాణలో ఉన్నా కానీ ఆబ్వియస్ ఎక్కడ ఉన్నవి 90s కిడ్స్ ఆ టైంలో అందరం అట్లనే చేసేటోళ్ళం. అవి టైలు కొట్టుకొని పోయేటోళ్ళము అండ్ ఏమంటారు ఆ చింతపండు తినేటోళ్ళం, ఇడ్లీలు తినేటోళ్ళం, గుంపు కూడా ఒక దిక్కే ఇడ్లీ. ప్రతి గలీక లేకపోతే ప్రతి ఊరికి ఒకరు ఇడ్లీ ఆంటీ అయితే ఉండేటోళ్ళు. సో అదే ఆ కాన్సెప్ట్ మీద అదే బేస్ చేసుకొని తీసినట్టు చాలా అంటే చాలా క్లోజ్ టు లైఫ్ వచ్చేటట్టు తీసారు. కొన్ని ఇన్సిడెన్సెస్ ఉన్నాయి, అవి కొంచెం ల్యాగ్ అనిపించచ్చు, కొన్ని సెన్స్ అనిపించచ్చు. అండ్ అలా సీతయ్య అని ఒక ఆయన ఉంటాడు, అతను కొడుకు ఏమంటారు ఏమంటారు కాలంలో కలిసిపోతాడు అనమాట. సో అది కొంచెం ఎమోషనల్ ఫీల్ వస్తుంది. అక్కడ మీరు తట్టుకోలేరు ఆ ఫీల్ కానీ ఆ ఎమోషన్ కానీ ఆ బాధ, వీళ్ళ దోస్తుల బాధ అది కొంచెం ఏమంటారు డ్రాబ్యాక్ బాధ సీన్ అయితే నాకు క్లోజ్ టు అనిపించింది. అండ్ డ్రాబ్యాక్ చూసుకుంటే మాత్రమే నాకు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళు యువతే కొడుకు చనిపోతే అతన్ని తండ్రిని ఎత్తుకడానికి పోతురా లేకపోతే వీళ్ళు పార్టీ చేసుకొని ఎంజాయ్ చేయడానికి పోతురా నాకు అర్థం కాదు. వీళ్ళు సాంగ్ వస్తుంది యాత్రల కాడైతే దేవుడా అనిపించింది నాకైతే. అరే ఏం పోతుర్రా మీరు, ఒక మనిషిని ఎతికేటప్పుడు ఎక్కడ కూడా ఎతికినట్టు సీనే ఉండదు. మొత్తం కూడా వీళ్ళ ప్రయాణమే ఉంటుంది. డైరెక్ట్ షెడ్ వచ్చేసి షెడ్ కూడా కలుసుకున్నట్టే చూపిస్తారు. అట్లీస్ట్ బేర్ మినిమం 1-2 సీన్స్ అనే పెట్టింటే బాగుండేది డైరెక్షన్ కోసం అని. అది ఎక్కడ కూడా మెన్షన్ అయితే లేదు జస్ట్ పోతున్నట్టే ఉంటుంది. ఒక ఒడ్డున ఆగుతారు, ఆడ మంద ఆపేసిండు మనోడు ఆ రోజు నుంచి అనేసి ఒక డైలాగ్ వేస్తారు. దాని తర్వాత మనోళ్ళు వెళ్ళిపోతారు, మనోళ్ళు కలుస్తారు, మనోళ్ళు వస్తారు, మళ్ళీ జాతర స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ కూడా వెతికినట్టు కానీ దారి చూపించినట్టు కానీ ఎక్కడ ఏది కూడా మెన్షన్ చేయరనమాట. సో అదొకటి మైనస్ పాయింట్ అనమాట దీనికి. అండ్ కొన్ని సీన్స్ ఎగ్జాగరేటెడ్ ఆబ్వియస్గా అనిపించినాయి. అండ్ దాని తర్వాత దీంట్లో మంచి విషయం ఏంటంటే సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొత్త వాళ్ళైనా సరే కొంచెం స్లైట్గా తగ్గింది అనుకోవచ్చు. 100కి ఈ 94 or 95 ఇచ్చినట్టు 100 ఇవ్వలేకపోయారు. అండ్ జెన్యున్గా చూసుకుంటే పర్లేదు, ఎంజాయబుల్. అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 out of 5 రేటింగ్స్ ఇస్తున్నాం. ఎంజాయ్ అయితే చేస్తారన్నమాట. అదేంటన్నా అంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినాం అని అంటే ఇంతకు ముందుగా చెప్పినా కదా, ట్రావెలింగ్ పోయేటప్పుడు నాకు అది నచ్చలేదు. సో అదొక డ్రాబ్యాక్ తప్పించి మిగతా కూడా బాగుంది ఓవరాల్గా ఎంజాయ్ చేస్తారు. సో రివ్యూ ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.